వినయ్ భాస్కర్ గారు, నిన్న కేసీఆర్ గారు కూడా ఇదే రకమైన అభిప్రాయాన్ని, అంటే శాంతి చర్చలు జరగాలి, మావోయిస్టులతో చర్చలు జరపాలని మీ రజతోత్సవ సభ వేదికగా పిలిచారు. అయితే దానికి కౌంటర్గా బీజేపీ ఎంపీ రఘునందన్ రియాక్ట్ అవుతూ 10 ఏళ్లలో మీరు చర్చలు ఎందుకు జరపలేదు అనే ఒక క్వశ్చన్ మిమ్మల్ని చేస్తున్నారు. దానికి ఏం చెప్తారు? మొదటిగా నిన్న కేసీఆర్ గారు చేసినటువంటి ప్రతిపాదన యావత్ అంటే భారతదేశంలో అందరూ కూడా స్వాగతిస్తున్నారు. ముఖ్యంగా చెప్పాలంటే మరి మావోయిస్టులు కూడా ఒక అడుగు ముందుకొచ్చి మేము శాంతి చర్చలకు సిద్ధం అన్నప్పుడు ప్రభుత్వ పరంగా ఒక అడుగు ముందుకేసి వెంటనే ఆ కర్రగుట్టలో ఉన్నటువంటి కాల్పుల విరమణకు ఇమీడియట్గా ఆదేశాలు జారీ చేసి ఒక పీస్ టాక్స్ కోసం, అంటే ఒక ప్రతిపాదన మావోయిస్టుల నుంచి వచ్చింది, అనేక ప్రజా సంఘాల నుంచి వస్తున్నాయి. అదేవిధంగా రైమన్ గారు కూడా ఉన్నారు పీస్ టాక్స్ అని, పీస్ కమిటీ అని. ఈ తీరుగా ఇట్లా మేధావులతోని శాంతి చర్చలు కొనసాగించే విధంగా అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ కూడా, బీజేపీ ప్రభుత్వం కూడా ఒక అడుగు ముందుకొచ్చి ఆ ప్రతిపాదన స్వాగతిస్తున్న ఒక మాట చెప్తే ఇరువైపుల నుంచి ఇదైతుంది. ఈరోజు నిజంగా కూడా ఒకవైపు పాకిస్తాన్ టెర్రరిస్టులు ప్రేరేపించి మన పైన మరి చూసినట్టయితే కాశ్మీర్లో కూడా మరి మన టూరిస్టుల పైన దాడి చేసి కిరాతకంగా చంపుతున్న సందర్భంలో మన దేశం పౌరులను కూడా మనం చంపుకోవడం చాలా బాధాకరం. మావోయిస్టుల పేరు మీద అక్కడ ఆదివాసులను, అంటే బ్రిటిష్ కాలం నాటి నుంచి కూడా మనం చూసినట్టయితే మరి అక్కడ ఆదివాసులు తమ బతుకు తెరువు కోసం, తమ జీవన శైలి కోసం, తమ సంస్కృతి సాంప్రదాయాలను కొనసాగించే విధంగా అక్కడ చేస్తున్నప్పుడు ఆ రోజు బ్రిటిష్ ప్రభుత్వం కూడా మరి వాళ్ళ సంపదను దోచుకోవాలని చెప్పి వాళ్ళపైన కిరాతకంగా దాడి చేసింది. సరే, అది వేరే దేశపోలు మన పైన దాడి చేసింది, దాన్ని ప్రతిఘటించారు ఆదివాసులు. సరే, రకరకాలుగా చరిత్రలు ఉన్నాయి. కానీ ఇప్పుడు ఈరోజు ఈ ఆదివాసులు ఉన్నటువంటి సంపదను ఎవరికి దోచిపెడదాం అనుకుంటున్నారు బీజేపీ వాళ్ళు? మావోయిస్టుల పేరు మీద ఆదివాసులను కిరాతకంగా చంపుతున్నారండి. దానికి కూడా మావోయిస్టులు ఏమంటున్నారు? ఆదివాసులను చంపకండి, అమాయకులను చంపకండి, మేము చర్చలకు సిద్ధమని అంటున్నారు. కాబట్టి స్వాగతించాలి కదా. దీనికి మా రఘునందన్ అన్న సరే ఇప్పుడు బీజేపీ పోవచ్చు, గతంలో కూడా ఇందులో ఉన్నారు. ఎక్కడ 10 ఏళ్లలో ఎక్కడ ఎన్కౌంటర్ అయిందండి? సరే, మన తెలంగాణ ప్రాంతం వాళ్ళు ఇతర రాష్ట్రాల్లో పోతే ఎన్కౌంటర్ కావచ్చు, కానీ కేసీఆర్ గారు ఎప్పుడు కూడా హింసకు ప్రతిహింస అనేది ఎప్పుడు కూడా చెప్పలేదు. శాంతి చర్చలే అన్నారు. అది మావోయిస్టులు కానీ ఇతర ఎవరైనా కూడా మరి హింసకు మాత్రం తావు లేకుండా శాంతిని కోరుకునే వ్యక్తి కేసీఆర్ గారు. అందుకే నిన్న అంత పెద్ద సభలో చెప్పిండ్రు. నేను వ్యక్తిగత, అంటే ఒక బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తగా కూడా మా నాయకుడు చేసిన ప్రతిపాదన మరలా పదే చెప్తున్నాం. దయచేసి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వానికి అమాయక ఆదివాసులను మావోయిస్టుల పేరిట హత్య చేయకండి, చంపకండి. మావోయిస్టులు పెట్టినటువంటి ప్రతిపాదన దయచేసి ముందుకు రండి. మరి కేంద్రంలో ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ నాయకులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, మీ పలుకుబడి ఉపయోగించి అమిత్ షా ఏదో అంటున్నారు అంతం చేస్తాం. ఈ డెడ్ లైన్ ఎందుకండి? అంతం చేయగలుగుతారా అండి? ఒక సమాజంలో ఒక పేదల కోసం పోరాడుతున్నటువంటి పార్టీని అంతం చేయగలుగుతారు? నేను ఏమంటున్నా, అది అవుతుందా కాదా కాదు. శాంతియుతంగా వాళ్ళు వచ్చినప్పుడు శాంతి చర్చలకు ముందుకు రండి. అడుగుదాం. రఘునందన్ అన్న కూడా చేతులెత్తి విజ్ఞప్తి చేస్తున్నాం, మీకు కూడా పలుకుబడి ఉంది. దయచేసి కిషన్ అన్న మీకు కూడా స్వాగతం చేస్తున్నాం. సంజయ్ అన్నకు శాంతి చర్చలు రాండి. అశాంతి ఉన్నది, చూస్తుంటే భయం అవుతుంది, కడుపులో బాధ ఎత్తుంది, అమాయకులను బలి చేస్తున్నారు. అది ఏది 5 రోజుల నుంచి వాళ్ళకి నీళ్లు లేక ఇది లేక వాళ్ళ రౌండ్ అప్ చేసి వేల పోలీసు. దయచేసి ఇది మీరు అడుగుతున్నారు కాబట్టి నేను విజ్ఞప్తి చేస్తున్నా, దయచేసి అమాయకులను చంపకండి, కొనసాగించండి. వినయ్ భాస్కర్ గారు, మీరు చెప్పాలి, అంటే ఈ శాంతి చర్చల దిశగా కేంద్రం అడుగు ముందుకేసే పరిస్థితి అయితే కనిపించట్లేదు. అంటే ప్రకాష్ రెడ్డి గారి మాటలు కానీ, నిన్న రఘునందన్ మాట్లాడింది కానీ, అంతకుముందు అమిత్ షా మాటలు కానీ, మావోయిస్టులు ఆయుధాలు పక్కన పెట్టి ముందుకు వస్తేనే చర్చలు అనే రకంగా ఉంది. నిన్న మీకు అక్కడే సమీపంలోనే అదే బార్డర్లో ఆపరేషన్ కగార్ జరుగుతుంది, మీరు వరంగల్లో భారీ బహిరంగ సభ నిర్వహించారు. అక్కడ ఆ సభ వేదికగా మీరు చేసిన డిమాండ్, లేకుంటే ఆ సభపై కూడా ఇంతకుముందు సీఎం గారు రియాక్ట్ అయ్యారు, అందులో పెద్ద విషయం లేదు, గతంలో ఎందుకు చర్చలు జరపలేదనే ఒక విమర్శ మీపై వస్తుంది. కాబట్టి మీ నుంచి ఇంకా ఇనిషియేట్ ఏముండబోతుంది ఈ విషయంలో? ఇప్పుడు ప్రకాష్ అన్న అన్నట్టు మావోయిస్టులు ఈ కర్రగుట్ట కానీ అంబుస్మర్డ్ కానీ ఒక ప్రాంతమో ఒక రాష్ట్రమో తీసుకొని దీన్ని దేశంగా ప్రకటించాలని ఏమో ఎప్పుడు అన్నారా?
వాళ్ళు దేశద్రోహులు కాదు కదా. కొన్ని సమస్యల పైన సామాజికంగా కొన్ని సమస్యలు ఉన్నాయి. ఒక వర్గానికి, అది ఆదివాసులు కానీ లేక దళితులు కానీ, కొన్ని వర్గాలు ఉన్నాయి, కొన్ని సమస్యలు ఉన్నాయని చెప్పి వాళ్ళు దీర్ఘకాలిక పోరాటం చేస్తుండ్రు. సరే తుపాకీ పట్టి పెట్టినరా లేక జన సమీకరణ చేసి ఇది చేస్తుండ్రా, ప్రభుత్వాలపైన అయితే ఒత్తిడి చేస్తున్నారు. అన్ని ప్రభుత్వాలపైన వాళ్ళు ఒత్తిడి చేస్తుండ్రు. కానీ నేనేమంటున్నా, ఇప్పుడు ఇన్ని ఏండ్లు లేనిది భయంకరమైనటువంటి దాడి జరుగుతుంది. అది హెలికాప్టర్ల ద్వారా, డ్రోన్ల ద్వారా, ఆధునిక మిషన్లు పెట్టి లక్షలాది మంది మిలిటరీ, ఇది సిఆర్పిఎఫ్, గ్రే హౌండ్స్ రకరకాలుగా దాడి చేస్తున్నారు. కాబట్టి అక్కడ ఆదివాసులు బలవుతుండ్రని నేను ఈ మధ్య కాలంలో నేను ఒక భక్తున్నండి. నేను దంతేవాడలో ఒక కార్యక్రమానికి ఒక జాతర జరుగుతుంది. ఆ దంతేవాడకు నేను ఒక భక్తునిగా నేను వెళ్ళినప్పుడు మధ్యలో ఆగినాను. ఆగితే అక్కడ లిటరల్గా ఆదివాసులు ఎంత అమాయకులు అంటే చాలా అమాయకులు. వాళ్ళకు ఒక 100 రూపాయలు చూసినా కూడా ఎంతో సంతోషం. వాళ్ళు సహజ వనరులకి మన అడవులలో దొరికేటి ఆకులు ఇవి తినుకుంటా ఇక్కడ ఎక్కడైతే చిన్న చిన్న హోటళ్ళు ఉన్నాయి. నేను దంతేవాడకు పోయినటువంటి సందర్భం చెప్తున్నాను. జస్ట్ ఒక 20 రోజుల క్రితం దంతేవాడ గుడికి పోయినా. ఆ క్రమంలో ఆగినప్పుడు ఎంత అమాయకులండి. వాళ్ళు చెప్తుండ్రు వచ్చిరాని భాషలో మమ్మల్ని చంపుతుండ్రు పోలీసులు. రోడ్ సైడ్ కూడా నేను ప్రత్యక్షంగా చూసిన వందల సిఆర్పిఎఫ్ క్యాంపులు. సరే భద్రత, ఈ భద్రత అంతా కూడా పాకిస్తాన్ చుట్టుపట్టు మన పైన దాడి చేసే పాకిస్తాన్ వైపు గురి పెట్టాలి తప్ప, నేను మరొక్కసారి రిక్వెస్ట్ చేస్తున్నా, ఇటు మావోయిస్టులకు కానీ ఇటు పోలీస్ సిబ్బంది కానీ ప్రభుత్వాన్ని కానీ దయచేసి మరి శాంతి చర్చలకు ముందుకు రావాలి. ఇప్పుడు రాజ్యాంగం గురించి మాట్లాడుతున్న ప్రకాష్ అన్న, మరి రాజ్యాంగంలో పౌరులను చంపాలని ఉన్నదా? సరే తప్పు చేయొచ్చు, తప్పు చేసి లేక వాళ్ళకు ఒక మార్గం అనుకుని తుపాకీ పట్టుకోవచ్చు. కానీ తుపాకీ పట్టుకున్నదంటే అరెస్ట్ చేయండి, రాజ్యాంగబద్ధంగా శిక్షించండి, ఆ తిరుగు ఉంటుంది. కానీ తుపాకీ లేని వాళ్ళు, నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తా అండి. నేను మా కాన్స్టిట్యున్సీ పక్కన మన తరాలపల్లి గ్రామంలో ఒక పెద్ద మావోయిస్టు చనిపోయిండు. వారికి సంబంధించిన ఆయన అనారోగ్యంతో ఉంటే తీసుకొచ్చి కాల్చి చంపిండ్రు. అక్కడ ఊరోళ్ళు అంటున్నారు, నేను అంటలేను, ఆ సహచరులు. కానీ మొన్న జస్ట్ నేను బహుశా 20 రోజుల కింద తరాలపల్లి గ్రామంలో, అంటే ఈ మధ్య కాలంలో ఎంతోమంది మా కాన్స్టిట్యున్సీ సంబంధించి ఏసోబు ఆయన కాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు అని ఎక్కడో సిటీలో ఉంటే పట్టుకుపోయి అంటే ఇట్లా పేర్లు చెప్పుకుంటూ పోతే తెలిసిన వాళ్ళు ఇదే బాధ వేస్తుంది. అంతకు మించి ఏం కాదు. అమాయకులను దయచేసి చంపకండి. రాజ్యాంగం ఎక్కడ కూడా హింసకు ప్రతిహింస అని ఏం లేదు. ఒకవేళ వాళ్ళు తుపాకులు పట్టుకుంటే మీరు అరెస్ట్ చేయండి, శిక్ష. ఎంతమందిని అరెస్ట్ చేయలేదండి? అరెస్ట్ చేసినప్పుడు మేము అన్నామా? మేము అనేది ఏంది, అమాయకులు చనిపోతుండ్రని. నేను ప్రత్యక్షంగా చూసిన అండి, దంతేవాడకు పోయే క్రమంలో చూసిన, బాధ వేస్తుంది. అంతకు మించి ఇది కాదు. అయినా కూడా ఒక పౌరునిగా ఇరువైపులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, శాంతి చర్చల ముందు ఒక్క నిమిషం అండి. కళ్యాణన్న ఒక్కటే నిమిషం. అక్కడ ఉన్నటువంటి ఆదివాసీ ప్రాంతంలో ఉన్నటువంటి వనరులను మాత్రము కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కన్నేసి కొన్ని కార్పొరేట్ సంస్థలకు అనుకోండి, లేక అదాని అంబానీ అని పదే ప్రకాశాన్ని అన్నట్టు ఆ సంస్థలకు గతంలో ఇప్పుడు కట్టబెట్టాలని చూస్తున్న మాట ముమ్మాటికి వాస్తవం. రేమన్న చెప్పినట్టు మరి ఖచ్చితంగా మేము విజ్ఞప్తి చేస్తాం, ఇరు వర్గాలకు కూడా శాంతి చర్చ ఒక అడుగు ముందే వేయండి. వేసినాక ఒకవేళ తుపాకులతో రాకుంటే ప్రజలు గమనిస్తారు కదా. అయితే ఇంతకుముందు కళ్యాణ్ అన్నట్టుగా మీరు బీఆర్ఎస్ గా ఉన్నప్పుడు ఎందుకు శాంతి చర్చలు జరపలేదని నాకు తెలిసి అప్పుడు డిమాండే రాలేదు. మావోయిస్టులతోటి చర్చలు జరపాలనేటువంటి కేసీఆర్ గారు గవర్నమెంట్ లో ప్రకాష్ అన్న ఎక్కడ ఎన్కౌంటర్స్ అయినాయి చెప్పండి? తెలంగాణలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు మావోయిస్టుల పైన ఎక్కడ ఎన్కౌంటర్లు అయినాయి? ఎవరైనా ఉంటే అరెస్ట్ చేయొచ్చు. నేను ఏమంటున్నా, అరెస్ట్ చేయండి, తుపాకులు పట్టుకున్న వాళ్ళని అరెస్ట్ చేయండి, ప్రజాస్వామికంగా ఇది చేయండి. కానీ మావోయిస్టులు ఎక్కడ కూడా దేశాన్ని విచ్ఛిన్నం చేస్తాము, ఈ ప్రాంతం మా ఆధీనంలో ఉన్నది, ఇది మేము దేశం ప్రకటిస్తామని అన్నారా? ఇప్పటి వరకు నాకు ఊహ తెలిసినప్పటి నుంచి అది రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ అనుకోండి, పీపుల్స్ వార్ అనుకోండి, మావోయిస్టులు అనుకోండి, ఈ ప్రాంతం మా ఆధీనంలో వచ్చింది, మేము ఇది దేశంగా ప్రకటిస్తున్నామని అన్నారా?
దేశ వ్యతిరేకంగా ఎప్పుడైనా మాట్లాడినరా? ఏ వర్గం ఏ దోపిడీ జరుగుతుందో ఆ వర్గానికి అండగా ఉన్నారు తప్ప మరి ఆ వర్గం మాతోని ఉన్నారు, మేము ఈ వర్గం అంతా తీసుకొని ఈ ప్రాంతాన్ని విముక్తి చేసి మేము దీన్ని భారతదేశం నుంచి వేరే అన్నారా? ఒక్క స్టేట్మెంట్ చూపెట్టండి. రైట్, ప్రకాష్ అన్న అంటాడు మీతో ఫైనల్ గా మాట్లాడతాను,